గడిచిన వారం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటున భద్రపరిచి ఆయన మనకిచ్చిన క్షేమాన్ని బట్టి మన పట్ల చూపిన కృపను బట్టి మరి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని హృదయపూర్వకంగా మరి మరొక వారు మనం కలవడానికి ప్రభు నామాన్ని బట్టి ప్రభువును స్తుతించడానికి అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాస్తులము. చేరుకుడు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు, హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోయిన వారం ఏం చెప్పుకున్నాం? అమ్మగారు వచ్చారు. అమ్మగారు ఏం చెప్పారు? యెహోవా దయాళుడని చూచి 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను. మంచిది, వాక్యం బాగానే ఉంది, బాగానే గుర్తుపెట్టుకొని చెప్పారు. మా గన్నవరం సంఘంలో ఉన్న ఒక గొప్ప రహస్యం ఏంటంటే, ఇద్దరు చెప్తారు, మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఇక ఆటోమేటిక్గా వాళ్ళు కూడా శృతి కలిపేస్తారు అనమాట. నాకు ఆ బలిపీఠం దాకా వినపడదు కదా అన్న ఉద్దేశంతో. సరే, అలా కాకుండా వాక్యం ఎంత గుర్తుపెట్టుకున్నా, చెప్పిన మాట చెప్పిన ప్రాముఖ్యం కాదు. కానీ ఆ వాక్యం నుండి ఏమి నేర్చుకున్నాము? వాక్యం అడిగితే చెప్పగలుగుతున్నారు, చాలా సంతోషం. అయితే ఆ వాక్యం నుండి ఏమి నేర్చుకున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. మనము ప్రతి వారము కూడా దేవుని మందిరానికి చేర్చబడి కారణం ఏంటంటే, ఒక్కొక్క విషయాన్ని నేర్చుకునేవారుగా ఉండాలి. ఒక్కొక్క విషయాన్ని ప్రభు దగ్గర నేర్చుకునేవారుగా ఉండాలి. అది నేర్చుకోకపోతే మనము ఆత్మీయ జీవితము ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్లుగా ఉండిపోతుంది. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందా? వారం వారం మానకుండా వచ్చి, వారం వారం కానుక వేసి, వారం వారం అవసరమైతే ఇంటి దగ్గర ఒక పూట ఉపవాసం ఉండి ఎంత ప్రార్థన చేసినా ఏమాత్రము కూడా ఉపయోగం ఉండదు. ఎందుకు? నువ్వు దేవుడు చెప్తున్న సంగతులు నేర్చుకొని దాన్ని వెంబడించలేకపోతే అది నీ కానీ నీ కుటుంబానికి ఏమాత్రము ఫలవంతభరితంగా మారదు. అలాగ మారాలంటే ప్రభు చెప్తున్న మాటని విని దాన్ని అవలంబించినప్పుడు, దాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు, దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వతా ఉన్నాడు. అలాగ ఇవ్వాలి అంటే మనం విన్న వాక్యాన్ని అనుసరించాలి. పోయిన వారం చెప్పారు కదా, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి. భోజన పదార్థాలు ఎలా రుచి చూసుకుంటామో దేవుడు కూడా అనుభవాలు, ఆయన ఆశ్చర్యకాడు, అద్భుతాలు చేసేవాడు చెప్పడం కాదు, అట్టి అనుభవాలు, అట్టి రుచి నీకు కూడా తెలియాలి. అవునయ్యా, నేను ప్రార్థన చేస్తే అద్భుతం నా జీవితంలో దేవుడు చేశాడు, ఆయన ఆశ్చర్యకాడు, నిజమే, నేను అనుకోలేదయ్యా ఇలాగ చేస్తాడని, కానీ నా ఇరుకు యాత్ర సమయంలో నాకు ఆశ్చర్యాన్ని కలిగించాడు ఆయన. ఇలాగా ఆయన సమాధానకర్త అయ్యా. ఒకవేళ నా ఇంట్లో అసమాధానం ఉన్నప్పుడు నేను కన్నీటితో ప్రార్థన చేస్తే నాకు సమాధానాన్ని పుట్టించాడయ్యా. ఇలాగా ఆయన పేర్లు ఎన్నో ఉన్నాయి, ఆయనకి లెక్కలేనని పేర్లు కలిగిన వాడు ఆయన. ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, సమాధానకర్త. అవన్నీ మనం చెప్పడం కాదండి, అట్టి రుచి అనుభవం కూడా మనం తెలుసుకున్నప్పుడు, మనము దాన్ని వెంబడిస్తున్నప్పుడు దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. హల్లెలూయా. అలాగా నేను ఈ వారం కూడా కొద్ది మాటలు మీ హృదయంలో పెట్టాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి కదా. ఇదిగో నేను ఏ వారము చెప్పాము, ఏం చెప్పాము కన్నా కొన్ని విషయాలు ఆయన హృదయంలోకి తీసుకొని దాన్ని బట్టి నడిచే ప్రయత్నం చేయండి. ఇక్కడ మాట్లాడేది మనిషి, మాట్లాడేది ఇంకా ఏ పశువు నిలబెట్టిన, జంతువు నిలబెట్టిన, దేవుడు చెత్త పరక్క నిలబెట్టిన వాడుకుంటాడు. ఒకవేళ మా సామర్థ్యం, మా శక్తి కాదు, ఎప్పటికీ కూడా కాదు, ఒకవేళ కాదు, కానీ ఆయన ప్రేమించిన సంఘం కొరకు వారు నిలబెట్టిన వారితో దేవుడు మాట్లాడతాడు. ఎదుటి వారు బలహీనులు అయినా, ఇబ్బందులో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన మాట్లాడే పరిస్థితులు మార్చగలడు, పరిస్థితులను తారుమారు చేయగలడు, ఆయన ప్రసంగాన్ని మార్చగలడు, ఆయన చెప్పాల్సిన ఉద్దేశాన్ని మార్చగలడు. ఇక్కడ ఉన్న వారి ఉద్దేశం, అవసరత దేవునికి తెలిసినప్పుడు నిన్ను ఎరిగిన వాడు, నీ దుఃఖాన్ని ఎరిగిన వాడు, నీ బాధను ఎరిగిన వాడు ఆయన మాట చేత ఒక దారిని చూపించి పంపిస్తాడు. హల్లెలూయా. ఆశతో ఆయన మాట వైపు మనం గనక మన మనస్సును నిలుపుకున్నప్పుడు
మన శరీరాన్ని ఆయన మాట వైపు త్రిప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాణాత్మ దేహములతో ఆయన మాట్లాడి సరిచేసి బలాన్ని ఇచ్చి మనం నడవలసిన త్రోవను మరలా ఇదిగో విన్న ఒక్క మాట 7 రోజులు ఈ లోకంలో నిన్ను బ్రతికించేదిగా ఉండాలి, నీ మార్గాన్ని సరళం చేసేదిగా ఉండాలి అంటే ఆయన యందు మనము లక్ష్యం ఉంచేవారుగా, గురి తప్పకుండా, హృదయాన్ని అటు ఇటు తిప్పుకోకుండా ఆయన మాట వైపు చూస్తూ ఉండగా ఆయన వైపు మన సమయాన్ని పెడితే ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఎక్కడో అరణ్యంలో ఉన్న వారితో మాట్లాడతాడు దేవుడు, ఒంటరిగా ఉండ చూసే దేవుడు ఆయన జీవం కలిగిన సంఘంలో ఉంటే మాట్లాడి పంపిస్తాడు. జాగ్రత్తగా కొద్ది మాటలు మన హృదయంలోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం, దాని నుంచి నేర్చుకునే వారిగా ఉండాలి. మరలా ప్రభు చిత్తం అయితే కలుసుకున్నప్పుడు ఈ సాక్ష్యాలు ఎలా ఉండాలంటే రాను రానుగా మన సాక్ష్య జీవితం మారాలి. భౌతిక సంబంధమైన సాక్ష్యముల నుండి ఆత్మ సంబంధమైన సాక్ష్యం వినేవారిగా ఉండాలి. ప్రభు నా హృదయాన్ని వాక్యము ద్వారా గద్దించాడయ్యా. అమ్మగారు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నా జీవితం మారింది. ఇక్కడ సేవకులు మాట్లాడినప్పుడు నా ఆలోచన వాక్యాన్ని బట్టి మారింది అయ్యా. నన్ను నేను అంతరంగాన్ని సరి చేసుకున్నా, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడని ఆత్మ సంబంధమైన సాక్ష్యాలు చెప్పేవారిగా మన జీవితంలో రానున్న కాలానికి మారును గాక. మంచిది. మరి కొద్ది మాటలు చూడండి బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము. బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం, పేజీ నెంబరు 34, క్రొత్త నిబంధన. మరి ఇక్కడ ఒక సందర్భము జరిగిన సందర్భము 35వ వచనం నుండి 41వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాము. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలల చేత కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పిన. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో అని గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకోనరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిమందికి ఇట్లాంటి ఆలోచన ఒకళ్ళు రావచ్చేమో, ఈ వాక్యం మేము విన్నాం, ఈ వాక్యం మాకు తెలుసు, ఈ వాక్యమేమో చదివాం. కొన్నిసార్లు వచ్చింది ఇలాంటి సందర్భం, కానీ రెండోసారి మూడోసారి పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట నీకు వినిపిస్తున్నాడంటే దానిలో ఆయన చెప్పే ఉద్దేశం ఏదో ఉంది. నీవు నేర్చుకోవాల్సింది ఇంకేదో ఉంది. పోయినసారి నేర్చుకోలేదేమో, పోయినసారి నువ్వు జ్ఞాపకం పెట్టుకోలేదేమో, ఈసారి మరొక మారు నీ దగ్గర తీసుకొస్తున్నాడు. అదే ఇప్పుడు హృదయంలోకి పెట్టుకొని దాన్ని బట్టి నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇట్టి మనసుతో ప్రభు వాక్యాన్ని విందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు నాయన. చదవబడిన లేఖన భాగాన్ని అయ్యా మాకు విరిచి వడ్డించండి. మేము వినున్నట్లుగా గ్రహించుకున్నట్లుగా నీ వాక్యాన్ని భుజించడానికి మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా నీ రక్త ప్రోక్షణకి ఎత్తుకు చేర్చుకుంటున్నాను ప్రభువా. కేవలం నాయన మమ్మల్ని మరుగుపరిచి అయ్యా మా మధ్యలో కేవలం మీరు మాత్రమే మహిమను ఘనతను ఆరోపించుకోమని అయ్యా ఇదిగో తండ్రి మా స్వరమును ముట్టండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నోటి బొరగా మీరే వాడుకొని తండ్రి మరొకసారి నాయన అయ్యా సమస్తమైన మహిమను పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. చాలా మంచిది. ఈ చదవబడిన లేఖన భాగము ఎంతో సుపరిచితమైనది, ఎన్నోసార్లు వినిన చదివిన వాక్య భాగం అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క సందర్భాన్ని నుండి మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విస్తారమైన పరిచర్య చేసి ఆ గలిలే ప్రాంతంలో నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ సాయంకాలం వేళ
ఆ పడవలు ఎక్కేసి వారి ప్రయాణం కొనసాగిస్తున్న టైంలో జరిగిన సందర్భం మనం చదువుకున్నది. ఒకరోజు సాయంకాలము అందరూ కలిసి వెళ్తుంటే ప్రభు అంటాడు కదా, అద్దరికి పోదుము. అద్దరికి అంటే వాళ్ళు సముద్రానికి ఒక ఒడ్డున ఉన్నారు. ఇప్పుడు మన సముద్రాలు లాంటివి కాదు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న సముద్రాలు మన సముద్రాలు లాంటివి కాదు, అవి చిన్న చిన్న సముద్రాలు. అందువలన వాటికి ఇటు అంచు అటు అంచు కూడా వారికి తెలుసు. వారి ప్రయాణ సముద్రాల్లో అటువైపు ఇటువైపు దేశాలు దాటుతూ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడున్న మన బందర్ బీచ్ కానీ చీరాల బీచ్ కానీ వెళ్ళామనుకోండి, మనం నుంచున్న ఒడ్డే కనపడుద్ది, మరి ఏ ఒడ్డు కనపడదు. అవునా కదా? మనం నుంచున్నదే కనపడదు కానీ అటువైపు అంచు మనకి. కానీ అవన్నీ కూడా చిన్న చిన్న సముద్రాలు, ఇంచుమించు 13 మైళ్ళు ఉంటది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సముద్రం మీద పడవేకి ఆయన శిష్యులతో కూడా ప్రయాణం చేస్తున్నాడో, మరి అది 13 మైళ్ళు పొడవు ఉండేలాగా, 5 నుంచి 7 మైళ్ళు వెడల్పు ఉండేలాగా ఒక కోడిగుడ్డ ఆకారంలో ఉన్న సముద్ర భాగం లాంటిది. మరి అలాంటి సముద్రం మీద వారు ప్రయాణం చేస్తున్న సందర్భం ఇది. వారు ప్రయాణం చేస్తూ ఉండగానే ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే, ఇక్కడ వారు ఒక ఒడ్డులో ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు కదా వారి శిష్యులందరితో కలిసి, అద్దరికి పోదుము. ఇక్కడ వెంకటపురం బాగా అలవాటు. ఎక్కడున్నామంటే ఆదరణ ఉన్నా. నా చిన్నప్పుడు కూడా నాకు తెలుసు, మేము అటు మామయ్య వాళ్ళ ఇల్లు కానీ ఆ తాత వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ 3వ మామయ్యలో ఉంటే ఎక్కడికి వెళ్ళామండి, ఆదరికి. అటు ఉంటేనేమో ఈదరనున్నా, అటు ఉంటే ఆదరనున్నా. ఇలాగనే సముద్రంలో ప్రయాణం చేస్తున్న యేసుక్రీస్తు యొక్క శిష్యులతో కూడా ఆయన అన్నాడు కదా, అద్దరికి పోదుము. ఒక ధరను ఉన్నాము, రెండవ ధరికి వెళ్దామని మాట్లాడుతున్న మాట. జాగ్రత్తగా ఈ సముద్రము మన జీవితాలకి, ఈ పడవ మన జీవితాలకి చాలా సాదృశ్యంగా మనం బ్రతుకుతున్న జీవితాన్ని ఎత్తిపట్టి చూపించింది. జాగ్రత్తగా ఆలకించండి. సముద్రము లోకానికి సాదృశ్యంగా బైబిల్ సెలవిస్తా ఉంది. పడవ ఒక విశ్వాసికి, ఒక సంఘానికి సాదృశ్యంగా కనబడుతోంది. ఇప్పుడు ఎలా ఉందంటే, సముద్రంలో అలలు వస్తాయా, నిమ్మడం ఉంటుందండి. సముద్రం ఎప్పుడు నిమ్మలంగా ఉండదు. దాని ఎవరు లేకుండా ఒక్కళ్ళే సముద్రానికి వెళ్తే దాని శబ్దానికి భయం వేసిపోద్ది. ఇంకా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో దేవుని స్వరం ఎలా ఉంటుందంటే, విస్తారమైన నది జల ప్రవాహంలో ఘోష వలె ఉంటుంది. మీరు పైనుంచి 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ పైనుంచి ఒక జలపాతం నుంచి ఒక సముద్రం నీరు నది కారుతుంది అనుకోండి, ఎంతటి శబ్దాన్ని పుట్టిస్తాయి. ఆయన ప్రభు యొక్క స్వరము విస్తార నది జల ప్రవాహంలో ఘోష వలె ఉంటుందంట. అంత భయంకరమైన మాట, అంత అలాంటి శబ్దము మనతో మాట్లాడడానికి ఆయన ఎంతగా తగ్గించుకుని మెల్లని స్వరంతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మన కొరకు ఎంత దిగొచ్చాడో అర్థం అవ్వాలి. సింహాసనాన్ని విడిచిన వాడు, నిత్య స్తోత్రాడుకున్నవాడు దేవుడు ఆయన. ఆయన ఆ కుడిపార్శ్వను వదిలేసి భూలోకానికి దిగి వచ్చిన కారణం ఏంటంటే, ఈ లోకంలో మనం ప్రేమించే ఇల్లు వాకిళ్ళు, మనం ఆశపడే వెండి బంగారాల కొరకు ఆయన రాలేదు, కానీ ఈ లోకంలో బ్రతుకుతున్న నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఇది ఆయన ప్రేమ. చాలా మంది ఆయన ప్రేమగా చెప్పాలంటే ఏదో మేలు చేస్తే నన్ను ప్రేమించాడయ్యా, నాకు కార్యం చేస్తే నన్ను ప్రేమించాడమ్మా దేవుడు అని కొన్నిసార్లు చెప్తా ఉంటాం. కానీ మనం ఆయన ప్రేమను వర్ణించలేమండి. బ్రతుకున్నామంటే ఆయన ప్రేమే, ఇలా ఉన్నామంటే ఆయన దయే, ఆయన ఉచితమైన కృపను బట్టి ఇలాగా ఉన్నాం. జాగ్రత్తగా ఆలకించినప్పుడు వర్ణనాతీతమైన ప్రేమ. అలాంటి దేవుడు ఇదిగో మన భూలోకంలో మన మధ్యలోకి సంచకరుగా మన మధ్య ఉన్నాడు. చాలా సంతోషకరమైన విషయము. ఇదిగో ఆయన అంటున్నాడు కదా, కదులుతున్న సముద్రంలో ఆ యొక్క పడవ ఎలాగైతే కదులుతూ ఉంటుందో, ఆ కదులుతున్న లేదంటే ఆ కదులుతున్న సముద్రం అంటే ఈ లోకంలో సంఘం అనే ఓడ కూడా కదులుతూ ఉంది. సముద్రం ఎలా కదులుతుందో సంఘం అనే ఓడ కూడా, విశ్వాసనే జీవితం కూడా ఆ సముద్రంలో కదులుతూ ఉన్న పరిస్థితులు అక్కడ. అయితే అలాంటి పరిస్థితుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు కదా, అద్దరికి పోదము. అక్కడైతే యేసుక్రీస్తుతో పాటు ఉన్నవారు
పడవ ప్రయాణం ద్వారా ఈదరు నుండి మరొక ఒడ్డుకు వెళ్ళడానికి అద్దరికి వెళ్దామని బైబిల్ సెలవిచ్చింది. కానీ ప్రభు యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో తీసుకుంటే ఇదిగో ఈ భూలోకం నుండి అద్దరి కంటే పరలోకం వరకు వెళ్ళాలని సెలవిస్తున్నాడు ఆయన. అద్దరికి అంటే భౌతికంగా ఇదిగో సముద్రం ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు వారి జీవితం వెళ్తా ఉంది, మంచిదే. కానీ ప్రభు ఉద్దేశము ఇక్కడ నుండి అద్దరికి వెళ్ళాలంటే భూలోకం నుండి పరలోకంకు వెళ్ళాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడండి. ఆయన అలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మీరు ఒక మాట చెప్పనివ్వండి, బైబిల్ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ అంతా కూడా అక్షరానుసారంగా అందరూ అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు. నేను చాలా మట్టుకు ఎరిగిన, చూసిన, వినిన సేవకులు సైతము బైబిల్ని ఉన్నది ఉన్నట్లుగా అక్షరానుసారంగా మాట్లాడుతున్నారు. మీకు చెప్పనివ్వండి, గొర్రె పిల్ల అంటే దేనికి సాదృశ్యము చెప్పండి కదా? ఎందుకు? ఆయన ఆ నెరవేర్పు జరిగింది కాబట్టి గొర్రెపిల్ల వల్లే మౌనంగా ఉండొచ్చి వదకు తేపడిన వాడి వల్లే ఆయన వధించబడే సిద్ధంగా ఉన్నాడు, బదులు పలకలేదు. కాబట్టి ఆ గొర్రెపిల్లకు సాదృశ్యంగా అది ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది కాబట్టి దాన్ని గుర్తుపట్టగలుగుతున్నాం. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యము. అలాగే అనేకమైన ఉన్నాయి. నూతన ఆకాశం, నూతన భూమి, 10 కొమ్ములు, 10 రాజులు, అందరూ కూడా ఇదిగో 10 రాజులు అని మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు. బైబిల్ ఉద్దేశాలు వేరు, బైబిల్ రాయబడింది వేరు. బైబిల్ అలంకారకృతంగా రాయబడింది, ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో రాయబడింది, ఒక సూచన ప్రాయంగా అలంకారంగా రాయబడింది. జాగ్రత్తగా చదివితే గాని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని విప్పి బోధించడు. హల్లెలూయా. మనం జాగ్రత్తగా వింటే కానీ దేవుని సంగతులు అర్థం కాదు. ఈ మాటలు ఎన్నోసార్లు నువ్వు విన్నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా ఏం మాట్లాడుతావు, నేను వింటున్నానయ్యా అని నువ్వు ఆయన వైపు చూస్తూ ఉండగా ఇక్కడ ఆయన చెప్పవలసిన మాట నీ హృదయంలో పెట్టి పంపిస్తాడు. చూడండి, అక్కడ వాళ్ళందరూ కూడా బయలుదేరుతూ ఇద్దరి నుండి అద్దరికి వెళ్దామని వారి జీవితము, వారి ప్రయాణము మొదటి మాటగా మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ 36వ వచనంలో జనులను పంపివేసి చిన్న లోయలోకి తీసుకొని పోయి ఆయన వెంబడి చూడండి చాలు ఇక్కడ దోణిలో వారి ప్రయాణము కొనసాగిస్తున్నాడు. కొనసాగిస్తూ ఉండగా ఆ పెద్ద తుఫాన్ రేగింది. ఆ సముద్రం ఎలాగుంటుందంటే కొన్ని లోయలు, పర్వతాల మధ్యలో గుండా సముద్రం వెళ్తుంటే అకస్మాత్తుగా వారికి ఒక తుఫాను రేగింది. ఆ రేగిన దాని గురించి మాట్లాడుతున్న మాట చూడండి. ఆ రేగి ఆయన ఉన్న దోణి మీద అలలతో కొట్టినందున చాలు చూడండి, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించినట్లయితే ఆ వాడలో ఎవరున్నారు చెప్పండి? జాగ్రత్త, అందరూ చెప్పండి. వాడలో ఎవరున్నారు? యేసయ్యతో పాటు ఎవరున్నారు? శిష్యులు అంటే రక్షించబడిన వాళ్ళ, రక్షణ లేని వాళ్ళ? ఏ దేవుడైతే వారిని రక్షించాడో అదే పడవలో ఆ దేవుడు కూడా ఉన్నాడు. ఎవరి చేత రక్షించబడ్డారో ఆ శిష్యులు కూడా అదే పడవలో ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించండి. అది రక్షణ ఓడ, సంఘము లాగా కనబడుతూ ఉంది. ఆ సంఘంలో రక్షించబడిన శిష్యులు మనమున్నట్లుగానే ఆ ఓడలో కూడా ఆ శిష్యులు అనే రక్షించబడిన వారు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థమవ్వాలి. లోకానికి సంబంధం లేదు, రక్షణ లేని వారికి సంబంధం లేకుండా దేవుని చేత రక్షించబడిన వారి శిష్యులు ఉన్నారు, రక్షించిన దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడి చేత రక్షించబడిన వారు కూడా ఉన్నారు. కానీ వారి పడవలోకి ఒక సమస్య వచ్చి పడింది. వాడి నావలోకి ఒక సమస్య. అకస్మాత్తుగా సముద్రము రేగింది, అలల చేత కప్పే ప్రయత్నము. విచిత్రంగా యేసుక్రీస్తు గురించి వాక్యం ఏం చెప్తుంది? ఆయన అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. నిజంగా నిద్రపోతాడు అంటారా? ఇశ్రాయేలు దేవుడు కొనుగోడు నిద్రపోడు కదా. మరి చూడండి, ఒక భౌతికంగా ఆయన విస్తారమైన బోధ చేసి 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 నిద్రపోయాడు అనుకుందాం. సముద్రం మీద జాయిగా వెళ్తుంటే ఆయన తలవాల్చుకొని పడుకున్నాడు అనుకుందాం.
ఆ పడుకున్నప్పుడు ఆ తుఫాను రేగుతున్నప్పుడు చాకచక్యంగా వాళ్ళు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు పడుకున్నారని జాగ్రత్తగా వారు పడవలను నడిపించి ఉండొచ్చు అక్కడ. మరి ఆయన పడుకున్నాడంటే దాని అర్థం అదే కదా, వాళ్ళు జాగ్రత్తగా భద్రంగా వాడు పడవల్ని జాగ్రత్తగా నడిపిస్తున్నారని అర్థము. కానీ అకస్మాత్తుగా అది రేగిపోతుంటే చూడండి, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు నమ్ముకున్న వారు, ప్రభుతో ఉన్నవారి జీవితంలో కూడా శ్రమ వచ్చింది. ప్రభువుని వెంబడిస్తున్న వారిలో కూడా శోధన వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది. నీకు నాకు అర్థమవ్వదు. చాలా మంది లోకంలో ఉన్నవారు అంటారు కదా, ఎందుకు నమ్ముకున్నావంటే కష్టాలు పోతాయని ప్రభువుని నమ్ముకున్నా, ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఏం లేదు, మనం నువ్వు ఇంకా లోకం చూసినట్లుగా నువ్వు ప్రభువుని చూస్తే, లోకం కోరుకున్నట్లుగా నువ్వు ప్రభు మార్గాన్ని కోరుకుంటే, బైబిల్ ఎక్కడ అట్లా చెప్పలేదండి. రాయేసి కూర్చోండి. దేవుని మహాకృపను బట్టి ఏం కాలేదు, ఒక ఆలోచన మార్చుకుందాం. ఏం కాదు, ప్రభు సహాయం బట్టి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. జాగ్రత్తగా గీద్దాం. మరి దాని వైపు ఆలోచన చేయొద్దు. మరొక రాయి ఉంటే చూడడానికి వెళ్ళాడు, చూస్తారు, తీసేస్తారు. సరే, మరి ఈ యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉండగా మన మాట్లాలకించండి. వాళ్ళు చూస్తారు మాట్లాలకించండి. వారి ప్రయాణం కొనసాగుతూ ఉండగా ఇదిగో ప్రభు చెప్తున్న మాట, ప్రభు నమ్ముకున్న వారి జీవితంలో కష్టాలు శ్రమలు రాకపోవని వాక్యం సెలవిస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇదిగో నడి సముద్రంలో యేసుక్రీస్తు వారి మధ్యలోనే ఉన్నాడు, రక్షకుడు వారి మధ్యలోనే ఉన్నాడు, ఆయన సృష్టికర్త వారితోనే ఉన్నాడు. అంత గొప్ప దేవుడు వారి మధ్యలో ఉంటే రక్షింపబడిన శిష్యులు కూడా శ్రమ గుండా వారి జీవితం వెళ్ళవలసి వచ్చింది. నేను కొన్ని మాటలు చెప్పనివ్వండి. బైబిల్లో చాలా మంది మనం మోసం చేసుకోకుండా, మనము అభ్యంతరపడకుండా, ఒక మాట బైబిల్ గ్రంథంలో యేసోబు అనే ప్రవక్త ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు. ఎన్ని శ్రమలు పడ్డాడు? త్వరగా మీరు చెప్తే అర్థమైంది. అవునా? యేసోబు 12 మందిలో ఒకడైనా చివరి వాడైనప్పటికి కూడా అన్నదమ్ముల చేత గుంటలో వేయబడ్డాడు, అక్కడ నుండి తీసి అమ్మి వేయబడ్డాడు, పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు, జైల్లో వేయబడ్డాడు. ఎంత ఇదిగా ఆయన జీవితం కొనసాగిందో, కానీ రక్షణను విడిచిపెట్ల, ప్రభువుని విడిచిపెట్ల. చివరికి బానిసకు బ్రతుకుదుగా యేసోబుని తీసుకెళ్తే ఆ దేశానికి దేవుడు ప్రధానమంత్రిగా చేసి వదిలిపెట్టాడు. హల్లెలూయా. మరొక వ్యక్తి బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. అవునా కదా? యోబు తూర్పు దేశం అంతట్లో కూడా బహు ఐశ్వర్యము కలిగిన వాడు, చాలా ఉన్నతమైన వాడు. కానీ ఆయన గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది కదా, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు అని బైబిల్ మాట్లాడుతుంది. ఆ యోబుకి ఒక గొప్ప సమస్య వచ్చింది, గొప్ప కష్టం వచ్చింది. క్షణకాలంలో ఆయన ఉన్న ఆస్తి అంతా పోయింది. కన్న బిడ్డలు అందరూ చచ్చిపోయారు. ఆయన తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన విడిచేసిన పరిస్థితులు. చివరికి భార్య కూడా అంటారు కదా, దేవుణ్ణి దూషించి నువ్వు మరణం అవ్వచ్చుగా అని మాట్లాడితే ఏం మాట్లాడలేదంటే, మూర్ఖురాలు కూడా అనలా, మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడబాకు, తగునా అని మాట్లాడుతున్నాడు. మరి అలాంటి యోబుకి ఒక ఆశీర్వాదం కోల్పోతే రెండెంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. కోల్పోయిన ఆస్తికి డబుల్ ఇచ్చాడు, ఉన్న బిడ్డలకి డబుల్ బిడ్డలనే, భార్య మటుకు ఒకదే ఉంచాడండి. నీవు చూడండి, ఆయన భక్తులు శ్రమలు వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టకపోతే అట్టి వారిని దేవుడు విడిచిపెట్టడం. యేసోబుని విడిచిపెట్టలేదు, యోబుని విడిచిపెట్టలేదు. బైబిల్ గ్రంథంలో ఎవరినైనా తీసుకోండి, ప్రభువు నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టలేదు.
సరే, ఇలాంటిది ఇక్కడ కూడా అదే సందర్భం కనబడుతుంది. శిష్యులందరూ కూడా, శిష్యులు అంటే ఒక ఆయన నమ్మారు కాబట్టి శిష్యులుగా పిలువబడ్డారు. ఆయన ఎన్నిక చేసుకున్నారంటే వారి మార్గంలో నడుస్తున్నారు కాబట్టి శిష్యులుగా పిలువబడ్డారు. కానీ ప్రభుతో ఉన్నా కూడా వారికి సమస్య వచ్చి పడింది. ప్రభుతో కూడా ఉన్నప్పుడు కూడా వారికి కష్టం వచ్చి పడింది. వారు ఎంత చాకచక్యంగా వారు పడవని ప్రయాణం చేసినప్పటికి కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు చెప్పండి. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన అంత సముద్రం అలల చేత కప్పబడుతుంటే నావ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఇక అప్పటి వరకు బాగానే ఉన్నారు. ఇక మునిగిపోయే టైం వచ్చినప్పుడు, అయ్యా బోధకుడా, నువ్వు నిద్రించున్నావు, మేము నశించిపోతున్నావు వాళ్ళు ఎక్కడ అన్నారు? చదవండి, మాట ఏం చదవండి. ఒక మాట మేము నశించిపోతున్నాం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేడా? మనం నశించిపోతున్నాం వచ్చుగా. అర్థమవుతుందా? ఆయన కూడా అదే పడవలో ఉన్నాడుగా, వాళ్ళతోనే ప్రయాణం చేస్తున్నాడుగా, నింపాదిగా పడుకున్నాడుగా. ఆయన అయ్యా మనం చచ్చిపోతున్నాం, ఏదో ఒకటి చేయి అనొచ్చుగా. వీడు అంటున్నటువంటి బోధకుడా మేము నశించిపోతున్నాం. ఆ 12 మంది ఎవరైతే పిలువబడుతున్నారో, శిష్యులుగా ఉన్నారో, ప్రభువుని నమ్ముకున్నారో వారు మాట్లాడుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చూడండి, ప్రభు ఎప్పుడు ఎందాక మౌనంగా ఉంటాడంటే ఎవరి జీవితంలోనైనా జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువా నాతో మాట్లాడమని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటోళ్ళమే, కన్నీరు గార్చేటోళ్ళమే. నాకు సహాయం చేయయ్యా, నాకు మార్గం తెరవయ్యా, నాకు ఇబ్బంది తప్పించాయా అని ఏదో ఒక పరిస్థితిలో తల్లి చెల్లి తమ్ముడుగా ఉన్న అందరం కూడా ప్రభుకి ప్రార్థన చేసేవాళ్ళమే. కానీ దేవుడు కలువ చేసుకోవడానికి గల ఆలస్యం ఏమంటే ఇక్కడ అర్థమవుతుంది, ఆయన సముద్రం అలల చేత కప్పబడి మునిగిపోతుంది. అందాక వాళ్ళు ఏం చేశారంటే వారికున్న తెలివిని బట్టి పడవ నడిపించారు. వారికున్న చాకచక్యాన్ని బట్టి దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు. చూడండి, మానవ ప్రయత్నాలు చేసినంత కాలం దేవుడు మౌనంగానే ఉంటాడు. మానవుని తెలివితేటలు వాడినంత కాలం ఆయన నుంచొని చూస్తానే ఉంటాడు. మానవుని బలం ఉన్నంత వరకు దైవిక బలము పని చేయదు. అర్థమవుతుందా? ఈ 12 మంది అప్పటి వరకు ఆ తేరను అటు సరిపోయారు, ఇటు తిప్పారు, తొందరగా వెళ్దామని ఇద్దరికి బదులు 3 తిప్పారు, నడిపించు పద అని ఓ ప్రయాసపడ్డారు. వారు బలము వారు పని చేసినంత కాలం ఆయన మౌనంగా ఉన్నాడు. చేయండిరా, ఏం చేస్తారు, ఎంతవరకు వెళ్తారు, నేను కూడా చూస్తానని ఆయన నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడు దేవుడు పని చేస్తాడు అంటే, ఇదిగో నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేను ప్రభువా, నాకు సామర్థ్యం లేదయ్యా అని మన అసమర్థతని దేవుని దగ్గర పెట్టి ప్రభువా నువ్వు సహాయం చేయంటే ఖచ్చితంగా ప్రభు మాట్లాడి కార్యం చేసి పంపిస్తాడు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, విశ్వాసతో ఎప్పుడు మాట్లాడతాడు, అక్కడ శిష్యుతో ఎప్పుడు మాట్లాడతాడు. జాగ్రత్తగా ఆలకించాడు. అక్కడ యేసుక్రీస్తు వారు అమరం మీద తల పెట్టుకొని నిద్రపోతున్నాడంటే అక్కడ శిష్యునికి పరీక్ష, ఇక్కడ నీకు నాకు విశ్వాసలాగా ఉన్న వారికి పరీక్ష. ఆయన మౌనంగా ఉన్నంత కాలం శిష్యులకి పరీక్షే, విశ్వాసకి పరీక్షే. ఆయన మౌనము పరీక్ష, అవునా కాదా? ఎంత ప్రార్థన చేసినా ఆయన మాట్లాడకపోతే పరీక్షలాగా ఉండదమ్మా. సహాయం కావలసినప్పుడు దొరకపోతే అది ఒక పరీక్ష కాదా? ఎంతకాలమో ఈ సమస్య. ఎదురు చూపులు ఉండవా? కన్నీరు ఉండదా? దుఃఖం ఉండదా? ఉంటుంది. ఎందుకంటే మానవ బలము. కొన్నిసార్లు కొంతమంది ఆ స్త్రీలు ఎలా ఆలోచిస్తారంటే వారి తెలివితేటలన్నీ వాడి కుటుంబాన్ని గడదాం అనుకుంటారు. పెళ్ళైన నాటి నుంచి కూడా అనుకుంటారు, ఇక నా కుటుంబాన్ని నేను మంచి గాడి పెట్టేద్దాం అనుకుంటారు. మారని భర్తని ఒక అమ్మాయి నీకు చెప్పాను, మా చుట్టాల అమ్మాయి ప్రేమించి ఆమె ఉంది కదా, ఊరందరూ చెప్తున్నారు, అమ్మా వాడు తాగిపోతాడమ్మా, వాడు మంచోడు కాదమ్మా, వద్దమ్మా అని చేసుకుంటే నీకు ఏ సుఖం ఉండదని అని చెప్తే ఉంది కదా, నేను మార్చుకుంటా. ఏమన్నావే? నేను మార్చుకుంటా. సరే నీ సావు నువ్వు సావు అన్నట్లుగా. మరి వయసు వచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో నేను చాలా మంది చూసా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వయసుకి వెళ్ళిన మా బావాళ్ళ టైంలో కూడా వాళ్ళ నాన్న వాళ్ళకి ఎదురు చెప్పేటోళ్ళు కాదు. వాళ్ళు బయట ఇంటి చేసి వచ్చిన వాళ్ళ ముందు మాట్లాడేవాళ్ళు కాదు, ముందు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు.
వాళ్ళ మాట విన్నట్లుగా తలూపి అటిలిపోయి వాళ్ళు ఏదైనా చేయనివ్వండి, వాళ్ళకైతే ఎదురుపడేది చెప్పి చేసేటోళ్ళు అంత భయం నేటికి కూడా వాళ్ళకు ఉంది. మరి ఈ రోజుల్లో 15 ఏళ్ళు వచ్చిన మాట చెప్పలేకపోతున్నాం. నీకెందుకు? అరే ఏంద్ర అటు చేయొద్దాను అనుకో, నీకెందుకు, నా ఇష్టం. పిల్లలు చెప్పే మాటలు పొన్లేండి, మాకేంట్లేదని ఒక దెబ్బేసామా బర్రను పరిగెత్తుకలా ఆ అమ్మ నాన్న ఎగేసుకొచ్చేస్తున్నాడు. అరే పెద్దోడు ఏదో బుద్ధి చెప్తానికి ఒక మాట అన్నారా, అలా అంటారా? ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను కొడతా, నువ్వు కొడతావేంటి? తల్లిదండ్రులు అలా కాలం అంతా నాశనానికి దారి తీసినట్టుగా పిల్లోడు మాట వినకుండానే పోయిన పరిస్థితులు. మరి జాగ్రత్తగా ఆలకించండి కదా. ఈ లేఖన భాగాల్లో ఆయన మౌనం అనేక మందికి పరీక్షగా మిగిలిపోయింది. అక్కడ విశ్వాసులకు కూడా, ఇక్కడ శిష్యులకు కూడా, దోణిలో ఉన్న శిష్యులకు కూడా ఆయన మౌనం పెద్ద పరీక్షలాగా ఉంది. ఎలాగో తప్పించబడతాము, ఎలాగో బయటపడతాము ఆయన చూస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ చెల్లి నేను చెప్పిన మాట ఎలాగైతే పరీక్షగా ఉందో, మాట విన్న పిల్ల వివాహం అనుకున్నట్లుగానే చేశారు, ఆమె కోరుకున్నట్లుగానే చేశారు. 2వ రోజు నుంచి తనతో మొదలు పెట్టాడు. ఏమందేమా? నేను మార్చుకుంటాను అంది, నేనేదో సరి చేసుకుంటా, నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాని ఆమె తెలివితేటలు వాడే ప్రయత్నం చేసింది. నిజం చెప్తానండి, పెళ్ళైన 2వ రోజు కొట్టాడు. ఎవడో ప్రేమించిన వాడు, 100 ఏళ్ళు తోడుగా ఉంటాన్నవాడు, ఇదిగో నువ్వు లేకపోతే నేను లేనని వెంటబడినోడు పెళ్ళైన తర్వాత 2 రోజునే కొట్టాడు. ఆమె అనుకుంది కదా, నా ఆలోచన చేత నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా భర్తను నేను మార్చుకుంటాను, నా బిడ్డను నేను ఈ రోజుల్లో ఆమె గురించి చెప్పాను. కొన్నిసార్లు మనం ఆలోచించలేదా? కొన్నిసార్లు మనం ప్రయత్నాలు చేయలేదా? కొన్నిసార్లు మనం తెలివితేటలు వాడలేదా? వాడి వాటిని నెరవేర్చుకుంటూ వాడు లేడండి. మారుతున్నాడంటే ఇంకా మారుతాడు ఉన్నాడు, మారతాడు. ఎప్పుడు దాకా మారుతాడంటే, దేశం గురించి ఒక మాట చెప్తారు. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అంటే డెవలప్ అయిన కంట్రీ కాదు, డెవలప్ అవుతున్న కంట్రీ. నా చిన్నతనంలో ఇదే మాట చెప్పారు, ఇప్పటికి ఇదే మాట చెప్పారు, నా పిల్లలు పెద్ద అయినా ఇదే మాట చెబుతారు. అది అవుతానే ఉండదు, అవదు ఎప్పటికి, అది అవుతానే ఉంటుంది. ఈ రాజధాని తొందరగా అయితే బాగుండు. హల్లెలూయా. మానవుని తెలివితేటలను బట్టి వారు ప్రయత్నాలు చేసి వారు గాడిని పడదాము, గాడిని పెట్టుకుందాము అని వారు బలాన్ని ఉపయోగించి ఓడిపోయిన తల్లులు ఎంతమంది ఉన్నారు, ఓడిపోయిన భార్యలు ఎంతమంది ఉన్నారు. వారి జ్ఞానమంతా ఉపయోగించి కడదామనుకున్న కుటుంబాన్ని కట్టలేక, మారుదామన్న ఇంటి వారిని మార్చలేని పనులు అనేక చోట్ల ఉన్నారు. శిష్యులు కూడా వారి తెలివితేటలు అన్ని వాడు తప్పించుకుందాం అనుకొని ప్రయత్నాలు చేశారు, కానీ వారి వల్ల ఆయన మౌనంగా ఉన్నాడు. వారి బలం అంతా ఉపయోగించినంత కాలం మౌనంగా ఉన్నాడు. వారి బలమైపోయింది. ఖచ్చితంగా మనిషి బలమైపోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెడుతున్నారు. అంతకాలం ఆయన పడుకున్నాడని చెప్పి జాగ్రత్తగా పడవ నడిపిన వాళ్ళు ఇక మునిగిపోతున్నామని చెప్పి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన మాట్లాడినప్పుడే చూడండి, ఆయన్ని ఆపద కాలంలో ఆదుకుని వాడని పేరు కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఆయన చేత రక్షించబడిన పిల్లలు ఆపద కాలంలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అయ్యా మేము చనిపోబోతున్నాం, మేము మునిగిపోబోతున్నాం అని ఎన్ని కేకలు వేశారో, అలాంటి ప్రార్థన ఎన్ని రకాలుగా చేశారో వాళ్ళు. కానీ ఆపద కాలంలో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. అలాగనే ప్రార్థన ఆలకించాడు, అలాగనే మొర ఆలకించాడు ఆయన. అక్కడ సందర్భం జాగ్రత్తగా చూసినట్లయితే, అదిగో ఆ పడవలో మునిగిపోతున్న టైంలో బోధకుడా అన్నప్పుడు ఖచ్చితంగా వారి ప్రార్థన ఆయన ఆలకించాడు. జాగ్రత్తగా ఆలకించండి. మన జీవితాల్లో కూడా మానవ అతీతమైన బలం ఎప్పుడైతే ఉడికిపోయిందో, మన తెలివితేటలు ఎప్పుడైతే వాడడం మానేసి ఇక దేవుని మీదే ఆధారపడి, శిష్యులు ఎలాగైతే రక్షించిన దేవుని మీద వాళ్ళకి ఆధారపడవలసి వచ్చిందో, మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వస్తాయా రావు? చెప్పండి ఒక మాట. ప్రభుని నమ్ముకున్న వారు కష్టాలు వస్తాయి కదా. యేసుక్రీస్తు ఏ ఓడలో ఉన్నాడో ఆ ఓడకి తుఫాను తప్పలేదు, ఆ ఓడ మునిగిపోయే అంచుల వరకు పోక మానలేదు. ప్రభుని నమ్ముకున్న వారి జీవితంలో కూడా కష్టము, శ్రమ, శోధన రాదు. కానీ ఒక మాట సెలవేస్తున్నాడు, నువ్వు మోయలేని భారం కంటే నీ మీదకి ఎక్కువ వాపడు.
నువ్వు భరించలేని స్థితి కంటే ఎక్కువ నీ మీదకి ఆయన పంపించడు. అది నీకు అనిపించవచ్చు ఇక నా వల్ల కావట్లేదని, కానీ నీ లోపల ఉన్న బలమేంటో ఆయనకి తెలుసు, నీ లోపల ఉన్న ఓర్పేంటో ఆయనకి తెలుసు, నీ సామర్థ్యం ఏంటో నిన్ను కలుగు చేసిన వాడికి తెలుసు. అంతవరకు నిన్ను ఆ మార్గంలో నడిపిస్తాడు. కానీ ఎప్పుడు విడిపిస్తాడంటే, ప్రభువా ఈ శిష్యులు పలికినట్లుగా వారి బలాన్ని విడిచి వారి శక్తిని విడిచి నశించిపోతున్నాం ప్రభు అంటే ఖచ్చితంగా ఆ చివరి గడిలో ప్రార్థన ఆలకించడం లేదా? ప్రార్థన ఆలకించి మొదట వారితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన దోణి అమరమున తలవాల్చుకొని నిద్రించుండు, వారు ఆయన లేపి చదవండి ఆ మాట. బోధకుడా నీకు చింత లేదా? చూడండి, అందుకు ఆయనకి లేచడం లేదా? ప్రార్థనకి ఇస్తే పడుకున్నాడు అన్నవాడు లేచి నిలబడ్డాడు. ఆయన పడుకున్నా అన్నవాడు చెప్పినవాడు లేచి నిలబడ్డాడు. ఆయన చూడండి, ఇక్కడే మన జీవితాలు కనబడుతూ ఉంటాయండి. ఇది 1కి 10 సార్లు చదివినప్పుడు మన జీవితం అంతా దీనిలోనే ఉంది. 1కి 10 సార్లు ఈ వాక్యాన్ని తిరగేసి ఏం చెప్తున్నాడో ఏముందో ఎన్నోసార్లు విన్నాం కదా. అయినా చూసినా ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఓడలో ఉన్న దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే కేక వేసే వరకు మౌనంగానే ఉంటాడు. కొన్నిసార్లు మనం ప్రార్థించిన ఆయన బదులు ఎవడంటే అది మేలు కొరకే, తగిన సమయం కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంటే నువ్వు ప్రార్థించే వరకు మౌనంగానే ఉంటాడు. నువ్వు వచ్చి వెళ్తే పెద్దగా బదులు ఉండదేమో, వచ్చి వెళ్తే నీకు ఆయన మాట వినపట్లేదేమో, నీ శ్రమ పోవట్లేదేమో, నీ దుఃఖం పోవట్లేదేమో. అందుకు ఆయన మౌనంగా ఎందుకు ఉంటాడంటే ప్రార్థించను నీవు ప్రార్థన చేసే వరకు మౌనంగానే ఉంటాడు. కష్టంలోనే ఉన్నావు, శ్రమలోనే ఉన్నావు, నువ్వు అట్లానే ఏం జరిగిందో ఎక్కడ సహాయం వచ్చిందో అటు ఇటు చూస్తావేమో. లేదు, నీ సహాయకుడిగా మనుషులు కాదు, ఆయనే మారదామని ఎదురు చూస్తున్నాడు. నీకు సహాయకుడిగా ఆయనే ఉందామనుకుంటున్నాడు, నీకు మేలు చేసేవాడిగా ఆయనే ఉందామనుకుంటున్నాడు, నిన్ను ఆదరించేవాడిగా ఆయనే ఉందనుకుంటున్నాడు. యెషయా గ్రంథంలో ఏమన్నాడు కదా, ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను వాడిని. తల్లి పోతే తండ్రి ఉన్నాడా? భర్త పోతే భార్య ఉండదు, అలా ఆదరించవచ్చు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను వారిని తల్లిగా తండ్రిగా ఉండి ఆయన ఆదరించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసే వరకు మౌనంగా ఎందుకుంటున్నాడంటే నువ్వు మరింతగా ప్రార్థన చేస్తున్నావని. చాలా మంది ఇలా అనుకుంటా ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు, ఇదిగో నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడదు, ఇక నా వల్ల కాదని ప్రార్థన విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో. ఏదైతే అదావని జరిగితే జరగని లేదమ్మా. ప్రభు ఎందుకు మౌనం ఉండంటే మరింతగా ప్రార్థన చేస్తావేమో, మరింతగా ప్రభువు దగ్గరగా జరుగుతావేమోనని ఆయన అట్టి ఆశతోనే మన జీవితాల్లో మౌనంగా ఉంటున్నాడు. కానీ అమ్మా నీకు నాకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఆ శిష్యులు శ్రమ కాలంలో మొరపెట్టినప్పుడు, ఇక మాకు కష్టమే, ఇక నష్టమే, మేము బ్రతుకొని చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా బోధకుడు నీకు చింతలేదంటే ఆయన లేచి గాలిని సముద్రంను ఎలాగైతే గద్దిస్తే అవన్నీ నిమ్మలమైనయో నా జీవితంలో కూడా నా సమస్యని గద్దిస్తాడు, అవి నిమ్మలపరుస్తాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. నేను 1కి 10 సార్లు ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు చూసినప్పుడు ఒక్కొక్క వచనంలో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు, ఒక్కొక్క వచనంలో ఆయన సహాయము చేస్తూ వస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు కదా. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఆయన ప్రార్థన విన్నప్పుడు సమాధానం వచ్చిందా రాలేదా? ఆయన పేరు ప్రార్థన వినేవాడు. హల్లెలూయా. ఆయన పేరేంటమ్మా? ప్రార్థన వినే దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు ఆయన, నువ్వు కన్నీరు గారిస్తే చూస్తున్నాడు ఆయన, నువ్వు దుఃఖపడుతుంటే ఆయన ఎదురు చూస్తున్నాడు, నువ్వు మేలు చేయడానికి ఆయన ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. వారి బలం ఎప్పుడైతే విడిచి, కొన్నిసార్లు ఉపవాసం అంటారు. ఎందుకు ఉపవాసం మీరు చెప్పండి? కొన్నిసార్లు ఉపవాసం ఉంటారు. ఎందుకు ఉపవాసం ఉంటాం?
అయ్యో అసలు మీరు ఉపవాసమే చేయాలనుకుంటా. నిజంగా మిమ్మల్ని అడగలే కానీ ఉపవాసం వారానికి ఒక పూట నోరు కట్టుకోండి. అది ఆరోగ్యానికి మంచిది, ప్రార్థనకు కూడా మంచిది. ఒక పూట తినపోతే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది, నష్టం నీరసమేమి రాదు. అమ్మో ఏమైపోతాను తినపోతానికి బాగండి. ఒక పూట నోరు కట్టుకొని ప్రభువుతో గడపండి. అది ఒక గంట అయినా గడపండి, ఒక పూట అయినా గడపండి, కానీ ప్రభువుతో గడపండి. ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి రాకుండా ఉంటే మా ఉపవాసాలు వేస్ట్. ఉపవాసాలు ఉన్నామంటే ప్రభుత్వ గడుపు, ప్రభుత్వ సమయం గడుపు, ప్రభు పాద సన్నిధికి రా. ఉపవాసాలు ఎందుకు అంటే ఆ మనిషి యొక్క భౌతిక సంబంధమైన బలం దిగిపోతూ ఉంటే దైవిక బలం వారి మీద దిగి వచ్చింది. హల్లెలూయా. అందుకు ఉపవాసం చేస్తూ ఉండగా ఇక మన బలం పనిచేయదు, మన శక్తి పనిచేయదు. దేవుని బలం మన మీద పనిచేయడానికి ఉపవాసం, దేవుని కృప మనలో పనిచేయడానికి ఉపవాసం. దేవుడు అందుకే ఈ 3 రోజులు, 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు నీ ఉపవాసం ఉన్న కొలది నీ శక్తి తగ్గిపోతే దేవుని శక్తి నీలోకి దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ గమనిక మీద తెలుసు, ఉపవాసం ఉన్నప్పుడు దాని ధోరణి వేరుగా ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఆ ప్రసంగం వేరుగా ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని కార్యం వేరుగా ఉంటుంది. ఉపవాసం ఉంటే దేవుని దర్శనం ఉండదు. ఉపవాసం ఉంటే దేవుని మాట ఉండదు. ఉపవాసం ఉంటే దేవుని ప్రత్యక్షత ఉంటుంది. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు మనిషి బలం పనిచేయదు, దేవుని పని, దేవుని కృప పనిచేస్తూ ఉంటుంది. ఎలా కాలం ఉండలేక బ్రతకాలి కదా. అందుకే వారానికి ఒక మారైనా నడుము కట్టుకొని నీ ఉన్న స్థితి నుండి బయటపడాలనే ఆశ నీకుంటే, నీ ఉన్న ఇబ్బంది నుండి బయటపడాలనే ఆశ నీకుంటే, నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో వారిలో మార్పు చెరుపు రావాలనే ఆశ నీకుంటే ఒక పూట నడుము కట్టుకో, ఒక పూట నడుము కట్టుకో, ఒక పూట సమయం కేటాయించు, ఒక పూట ప్రభుతో గడుపు. ఖచ్చితంగా ప్రార్థన ఆలకించేవాడు నీ పక్కనే ఉండి నీ మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అలాగే జరిగింది. ఆఖరి క్షణం వచ్చిన వరకు ప్రభు మౌనంగా ఉన్నాడు. కానీ ఆఖరి క్షణంలో ప్రభు కలుగు చేసుకుని, అయ్యా నువ్వే రక్షించవా అని అడుగుతున్నారు. నీకు చింత లేదా, నువ్వు ఏదైనా చెయ్యి అన్నప్పుడు ఖచ్చితంగా చేయగలిగిన దాన్ని వారి దగ్గర అడుగుతున్నారు, చేయగలిగిన వారి వైపు చూస్తున్నారు. అమ్మా ఈ సమయంలో నా దేవుడు నీ దేవుడు కూడా ఏదైనా మన జీవితంలో చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు పాట ఒకటి బాగా ఫేమస్ అయిపోయిందా, ఏదైనా కథ మొత్తం. నేను చెప్పిన భక్తుల జీవితాల్లో చెప్పాను. ఇదిగో దానియేలు జీవితాన్ని మార్చిన వాడు కాదా ఆయన? యోసేపు జీవితాన్ని మార్చిన వాడు కాదా? యోబు జీవితం కథ మొత్తం మార్చిన వాడు కాదా? నీ జీవితంలో ఉన్న సమస్యను కూడా మార్చగలడు ఆయన. ప్రభువుని విడిచిపెట్టకుండా విశ్వాసం కనబరచాలి. అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. చూడండి ఆఖరి మాట ఏం చెప్తున్నాడు చూడండి ఆయన. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఈయన ఎవరు? గాలియు సముద్రమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి చూడండి కదా, ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఈ ఆఖరి మాట పలుకుతూ అప్పుడు వారి దగ్గర ఉన్న వారితో అన్నాడు, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేదా మీకు? చూడండి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను వారు చూసిన వాళ్ళ కాదా? అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసిన వాళ్ళ కాదా? ఆయనతో పాటు తిరిగిన వారు కాదా? ఇన్ని కార్యాలు ఇన్ని అద్భుతాలు చూసిన వారు దేవుడు వారితో ఉండగా వారు భయపడిపోతున్నారు, వారు దడిచిపోయారు. అయ్యా నీకు చెత్తలేదా, మేము నశించిపోతున్నాం, మేము మునిగిపోతున్నాం అనే స్థితిలోనే వారు మాట్లాడుతున్నారు. చూడండి వారి సమస్య దేవుణ్ణి మర్చిపోయేలాగా చేసింది. ఎంత గౌరవం! వారి సమస్య వారి దగ్గర ఉన్న దేవుడి వారికి జ్ఞాపకం లేదు. వారి సమస్య వారి దేవుడు రక్షిస్తారన్న ఆసక్తి వారికి లేదు. వారి సమస్య దేవుణ్ణి మర్చిపోయేలాగా చేసింది. కానీ దేవుడు అంటాడు కదా, ఇదిగో మీకు ఇంకా నమ్మిక లేదా? మీకు ఇంకా విశ్వాసం లేదా? మీరు నా మహిమను చూడలేదా? ఎంతకాలం నేను మీతో ఉందును, మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? చూడండి
నేడు విశ్వాసులు కూడా అలాంటి స్థితిలో ఉన్నారు. ఏదైనా సమస్య ఇంట్లోకి వస్తే ఇక ఇది అయ్యిద్దో అవదో, ఇక ఇది జరిగిందో జరగదో, ఇది ఎప్పుడు జరిగిందో ఏమో ఆ భగవంతుడికే. నీవు నమ్ముకున్న దేవుణ్ణి పట్టుకుంటే ఆయన పరిస్థితులు మార్చగలిగిన వాడని నమ్మిక నీకు ఉండాలి కదా, విశ్వాసం నీకు ఉండాలి కదా. బైబిల్ గ్రంథంలో ఏం జరిగిందండి? ఆయన ఎవరి జీవితంలో అయినా మేలు చేయడానికి ఇంత కారు కడిగాడా? నువ్వు 1016 ఎత్తుగా నీకు మేలు చేస్తా. ఒకవేళ అక్కడక్కడ పాస్టర్లు అడిగేవాళ్ళు ఉన్నారేమో, అక్కడక్కడ సేవకులు అడిగేవాళ్ళు ఉన్నావు, తీసుకురా నువ్వు ఇస్తే నీకు మేలు జరిగింది, తీసుకురా నువ్వు తెస్తే నీకు మేలు. పిలిచిన వాడు పోషించడా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాదా? అవును, నన్ను పోషించడానికి ఎక్కడో ఒక ఉద్యోగస్తుని లేపుతాడు, నన్ను పోషించడానికి ఎక్కడో వ్యాపారం చేసుకునేవాడిని లేపుతాడు. నాకు ఉద్యోగం లేదని, నాకు వ్యాపారం లేదని, నేను దేవుని పని చేస్తున్నానని నన్ను పోషించడానికి ఇంకొకటి దేవుడు సిద్ధపరుస్తాడు. వాడికి లాభసాటిగా వాడు వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం ఆశీర్వాదకరంగా మారుస్తాడు, వాడికి ఎక్కువ వచ్చే డబ్బులు దేవుడి సేవకుడికి పంపిస్తాడు. వాడిని పోషించు, నువ్వు బ్రతికించని ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడండి. లోకంలో ఉన్న వారిని పోషించాడు, దేవుని సేవకులు పోషించడా? కానీ మనుషులు ఇలాగ అడుగుతారేమో, కానీ ఏదైనా తెస్తే మేలు చేస్తారని ఆయన హేతువేమీ కోరుకోలేదు. బైబిల్ గ్రంథంలో ఎవరికి ఏ మేలు చేస్తే, ఏమైనా ఇస్తే మేలు చేశాడా? ఏదైనా తెస్తే మేలు చేశాడా? ఒకటేనండి, వారు విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు అన్నాడు కదా, ఎదుగో ఇద్దరు గుడ్డి వారు కేకలు వేస్తూ దయా నజరేయుడా దావీదు కుమారుడా దాటిపోకయ్యా అంటే వారి కేకలు దేవుడిని వెనక్కి లాక్కొచ్చినాయండి, వెనక్కి పిలుకొచ్చినాయి. ఉమ్మారు చెప్తా, నాకు ఆసక్తి కలిగిన మాట, నాకు ఇష్టమైన మాట. వారు ఏమీ ఇవ్వలేదు, వారి దగ్గర డబ్బులు లేవు, వారే గుడ్డోళ్ళు, ఒక పని చేయలేదు, వారికి ఏ సామర్థ్యం లేదు. కానీ వారి కేకలు, వారి ప్రార్థనలో దాటిపోయిన దేవుడిని వారి విశ్వాసం లాక్కొచ్చింది. విశ్వాసం ఉంటే దాటిపోడు దేవుడు, విశ్వాసిని దాటిపోడు దేవుడు. ఇలా చెప్పనండి, విశ్వాసాన్ని కాదు విశ్వాసిని దాటిపోడు. వారిలో విశ్వాసమే ఉంటే, వారిలో యథార్థత ఉంటే, వారిలో దేవుని మీద ఆశ ఉంటే ఆ దేవుడు దాటిపోడుగాక. ఆ ఇద్దరు గుడ్డి వారి కేకలు వేస్తే ఆ కేకలు దాటిపోయే దేవుని వెనకలాక్కు వచ్చినాయి. ఆయన అడుగుతున్నాడు, ఏం చెయ్యాలని కోరుకుంటున్నారంటే, అయ్యా నీవు మా కన్నులు ముట్టయ్యా, మేము గుడ్డివారు అని అడుగుతున్నాడు. మీరు నమ్ముతున్నారా నేను బాగు చేస్తానంటే, అవును ప్రభువా మేము నమ్ముతున్నాం, నీ నమ్మిక నేను స్వస్థపరచునుగాక. హల్లెలూయా. ఏమి వాళ్ళ డబ్బులు ఇవ్వాల, కానుక ఇవ్వాల, ఉపవాసం లేదు, ఏడుపు లేదు, దేవుడి యందు నమ్మికను కనబరిచారు. ఆయన యందు నమ్మిక ఉంచితే, ఆయన చేయగలని నువ్వు నమ్మితే, ఆయన యందు నువ్వు విశ్వాసాన్ని కనబరిస్తే నీ కష్టకాలంలో ఆ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. నీ శ్రమ నుండి నీ నమ్మిక బయట వేస్తుంది. ఇద్దరు గుడ్డి వారిని, వారి సమస్య ఎంతకాలంలో గుడ్డితనంలో ఉన్నారు, వెలుగులు చూడలేక, మనిషిని తాకితే కానీ చెప్పలేక, అమ్మా కంటితో చూడలేక. మీరు చెప్పండి, ఈ మధ్య కరెంటు పోతే ఒక 24 గంటలు ఇంట్లో ఉండలేని పరిస్థితి. నిజం. ఒకప్పుడు దీపం గుడ్డు పెట్టుకుని కరెంట్ లేకుండా మన తాతలందరూ కాలం గడిపినోళ్ళే. కానీ కాలం ఎలాగ మారిపోయింది తెలుసా? ఇప్పుడు కరెంట్ ఉంటుంది, ఏసీ లేకపోతే బతకలేకపోతుంది. మొన్నే మా ఇంట్లో ఏసీ పోయింది, అది చెప్పంటే బోర్డు పోయిందని చెప్పాడు. ఎవడో చెప్తే 12,000 అన్నాడు. ఫోన్ చేసి ఆన్లైన్ పిలిస్తే ఏది సర్వీస్ పర్సన్ వచ్చి, బాబు ఇప్పటికే ఇబ్బంది, ఇంకా ఇదేమి ఇబ్బంది రా బాబు అని ఆ కష్టంగా మనసు బాధేసింది. పిల్లలు చూస్తే 4 రోజుల నుంచి పక్కల మీద కదిలిపోతున్నారు అటు ఇటు. పొడుకున్న పెట్టినాడు, పొడుకున్న చూడట్లా, ఒకడి మీద ఒకటి కాలు, ఒకటి మీద ఒకటి చెయ్యి, ఇలా పొడుకు పెట్టి ఇలా ఉన్నారు. కల్లా అంత గలిబిలిగా ఉండి మధ్యలో కూర్చొని వారి చెమటలు తుడిచి మళ్ళా పెట్టి ఏదో చేసి ప్రయత్నాలు చేసిన వారి కష్టాలు ఎంతెంత కాదు. ఎందుకంటే వారు పుట్టిన కాడి నుంచి కొద్దిగా ఏసీల్లో పెరగడం అలవాటైన విధానం ఏమో. వాళ్ళే కాదు, మా పరిస్థితి కూడా అట్టగా అయిపోయించేవారు. ఉద్యోగం చెప్పనివ్వండి ఒక మాట, ఉద్యోగం బాత్రూమ్కి వెళ్తే కూడా ఏసీ, ఉద్యోగం చేసే కాడ ఏసీ, కాసేపు బాగట్లేదని పడుకుంటే ఏసీ. అలాంటి సెంట్రలైజ్డ్ ఏసీ వర్కులు చేసి, ఆఫీసులో చేసి, ఇంట్లో ఏసీ ఉండి, ఆఫీస్లో ఏసీ ఉండి, అలా ఉండడం కూడా మంచిది కాదు. వాస్తవం చెప్పాలంటే అది లేకపోయినా బ్రతకగలిగినట్లుగా ఉండాలి. అది కూడా అలవాటు చేయాలి. మరి కాలం అవుతుందో లేదో తెలియదు, కానీ అలాగా కరెంటే లేదు, బ్రతకలేకపోతే. ఇప్పుడు ఏసీ లేకుండా అసలు ఇక మనిషి ఎన్ని తిట్టుకునే పరిస్థితులు, షూ 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 రాని శబ్దాలన్నీ నోటికుండా వచ్చే పరిస్థితులు. మరి అలాంటి కాలంలో ఉంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది?
గుడ్డివారిగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల చీకట్లో బ్రతికారు వాళ్ళు, ఎన్ని సంవత్సరాలు మనిషిని చూడలేని స్థితిలో ఉన్నారు. ఇంకా చేదరపు మాటలు, అరే గుడ్డోడ పక్క తప్పుకో, గుడ్డోడ మాట్లాడబాకు, ఇన్ని మాటలు వాళ్ళు భరించుంటారు. కానీ వారు దేవుని మీద ఆ నోట ఎవరైనా వెళ్తుందా దారులు అంటే దావీదు కుమారుడు నజరేయులు వెళ్తున్నారంటే వారి కేకలు మరింత బిగ్గరగా వేశారంట. ఊరుకోమని చెప్తుంటే దారిపోయాడు ఇంకా గట్టిగా వేశారంట. ఆ కేకలు వారి విశ్వాసము దేవుడు వెనక్కి లాక్కొచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన వారి విశ్వాసమే వారిని స్వస్థపరిచింది. ఇంకొక మాట కూడా చెప్పిన మాటలు ముగింపు తీసుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది, అన్యురాలు. ఆమె కుమార్తెకు దెయ్యం పట్టింది, ఎక్కడ స్వస్థత లేదు, శిష్యులు కూడా చేయలేకపోతున్నారు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని వచ్చింది. ఆమె అంటుంది కదా, నేను ఇశ్రాయేలు కొరకే వచ్చిన కానీ నీ కొరకు రాలేదమ్మని ప్రభు చెప్తే ఆమె అంటుంది కదా, ఇక కుక్క ముక్కలు వేస్తే తిట్టదు కదా, నా స్థితి అలాంటిదే, నువ్వు కనికరిస్తే చాలని శిష్యులు వెళ్ళిపోకుండా తలుపు దగ్గర అట్లాగే నిలబడింది. ఈ రోజుల్లో ఒక అమ్మ ఒక అయ్యని చెప్పండి, మంది నుంచి బయటకు పో, నువ్వు రావద్దన్నా అంటే తెల్లారి వస్తారా? నీ మందిరం ఏంటి, పెద్ద మందిరాలు మాకున్నాయి, దీనికంటే బాగులాంటిది, అవునా కదా? అంత కోపం అంత ప్రదర్శన చూపించేటవాళ్ళు. కానీ ఆ తల్లి శిష్యులు అన్నారు, నువ్వు నీ కోసం దేవుడు రాలేదమ్మా, మీ కొరకు కాదు, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఆమె తలుపు వదల, గుమ్మం వదల. యేసుక్రీస్తు బయటకు వచ్చి రాలేదు, అయ్యా నీ కొరకు వచ్చిందయ్యా, ఆమె వెళ్ళట్లేదయ్యా, నువ్వే రా అని లోపల నుండి ఆయన వచ్చేదాకే ఆయన చెప్పేసి డైరెక్ట్గా, నీ కొరకు కాదు, నేను ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చానంటే. ఆ రొట్టె ముక్క కుక్కలకి వేస్తే తిట్టే కదా, తినేసిన తర్వాత అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన తర్వాత అడుగు పొడుగుంటే దానివల్ల నాకు మేలు జరిగింది కదా, నేను నువ్వే మేలు చేయంటే. అలాంటి విశ్వాసం ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజల్లో కూడా దేవుడు ఎప్పుడు చూడలేదంటమ్మా. ఆ విశ్వాసాన్ని చూసి ఆయనతో ఒకటే మాట చెప్పాడు, కూతురు దగ్గరికి వెళ్ళా, కూతురుని తీసుకురామలా, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నీ కూతురు స్వస్థపరిచింది. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తినితో దేవుడు డీల్ చేసే విధానం అర్థం అవ్వాలి, దేవుడు పరిష్కరించే విధానం తెలియాలి. ఏదో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. దేవుని యందు విశ్వాసాన్ని నిలుపుకొని బ్రతికితే కష్టమో నష్టమో శ్రమో ఏదైనా అవమానమైన నువ్వు దేవుడికి ప్రభు అంటే నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. ఒకవేళ నువ్వు దేవుడిని పట్టుకుంటే నేను తిట్టారా, నువ్వు పడు, దేవుడు అంటున్నావని అవమానపరిచారా, పడు, కానీ నేను ధన్యురాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎవడండి ధన్యురాలని స్థితిని, మన స్థితిని ధన్యకరమైన స్థితులకు మార్చేది దేవుడే. అలాంటి స్థితి విశ్వాసం వలన కార్యములు. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో మీకు ఇంకా నమ్మిక లేదా, నా కార్యాలు ఎన్ని చూశారు, నా అద్భుతాలు ఎన్ని చూశారు, నా మహిమను ఎన్నిసార్లు చూశారు, మీకు ఇంకా నమ్మిక లేదా అని శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేడు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఎంతకాలం నేను మీ మధ్యన ఉందునో. వారి విశ్వాసాన్ని బలపరచడానికి అడుగుతున్నాడు, మన విశ్వాసాన్ని బలపరచడానికి మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరో ఏదో వచ్చి మనకు చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కడో అద్భుతం చేస్తే పరిగెత్తాల్సిన అవసరమో లేదు, ఎక్కడో ఆశ్చర్యాలు జరిగితే ఎవరాల్సిన అవసరం. అదే దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కూడా అదే, సామర్థ్యం తగ్గలేదు, బలం ఉడగలేదు, సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలు దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నావమ్మా. కానీ తగినంత విశ్వాసం దేవుడికి కనబరిస్తే నీ పరిస్థితిని కూడా మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. శ్రమలు రాకమానం, కష్టాలు రాకమానం, కానీ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షంగా దేవుడు వచ్చి నిలబడతాడు. విశ్వాసుల పక్షంగా దేవుడు నిలవకపోతే అన్నిల పక్షంగా ఉంటాడా? విశ్వాసం ఉన్న చోట దేవుడు ఉండకపోతే అవిశ్వాసం ఉన్న చోట ఉంటాడా దేవుడు? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు, జోడు లేదు, విచ్చోడు లేదు, వెలుగుకు చీకటికి సంబంధము లేదు. నువ్వు విశ్వాసగా బ్రతుకు. అయ్యా అమ్మా, నా మాటలు ముగించేస్తున్నా. విశ్వాసగా బ్రతుకు. నువ్వు విశ్వాసాన్ని అనిపించుకో, నా చేత అనిపించుకోవద్దు, నీ పక్కన వాడి చేత అనిపించుకోవచ్చు. నువ్వు ఏ దేవుని చేత రక్షించబడ్డావో ఆ దేవుని దృష్టికి నువ్వు విశ్వాస జాబితాలో నిలబడు. నా దేవుడి దగ్గర వచ్చి నిలబడతాడండి. ఆయన లేని స్థలం ఏది లేదు, ఆయన లేని చోటు ఏది. సముద్ర అడుగు భాగంకి వెళ్తే అక్కడ ఉన్నావు, రెక్కలు కట్టుకుని ఆకాశ పండ్లకి వెళ్తే అక్కడ ఉన్నావు. అయ్యా నువ్వు లేని స్థలం ఏది?
నువ్వు ఒంటరిగా ఏ బాధలో ఉన్నావో, కుటుంబంలో ఏ దుఃఖంలో ఉన్నావో, అనారోగ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఇది ఏమైతుందో కక్కలేని మింగలేని పరిస్థితులు ఇంటిలోనే ఉండొచ్చు, ఒంటిలోనే ఉండొచ్చు. కానీ దేవుని పక్షంగా నువ్వు విశ్వాసాన్ని కనుక, నమ్మికని కనుక దేవుని వైపు చూస్తే ఆయన నీ కథ కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఈ సారాంశం అంతా ఎన్నోసార్లు నువ్వు విన్నా, అక్కడే అదే పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే, నువ్వు ప్రార్థించే వరకు మౌనంగానే ఉంటాడు. ఇంకెక్కడ కూడా చేతను చేపిస్తే పలుకుతాడా? ఇంకో సేవకుడితో చేస్తే పలుకుతాడా? ఆయనే నీతో మాట్లాడదామని చూస్తే, ఆయన నిన్నే దర్శిద్దామని చూస్తే, నువ్వు ఇంకో రూట్లో వస్తానంటే కుదరదు, ఇంకో మార్గాన్ని ఎంచుకుంటానంటే కుదరదు. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన, నీ కొరకు నిలుచున్నాడు ఆయన, నీ కొరకు చూస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన దగ్గరకు వస్తావేమో, ఆయనకు ప్రార్థిస్తావేమో, మొరపెడతావేమో. అదే ఇజ్రాయేల్ ప్రజలు శిష్యులుగా ఉన్నవారు, ఇదిగో అయ్యా వారి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే, అప్పుడు లేచి ఆయన నేను కార్యాన్ని గొప్ప చేయట్లేదండి. సముద్రం ఎవరికి నిమ్మడమైందండి? 10 ఏళ్ళ పిల్లోడి మాట ఏంటలేదు. సముద్రం ఆగిద్దా? సముద్రం పొడుగు ఆగిద్దా? అడిగిద్దా? గాలి పట్టుకోవడం అవుతుందా? గాలి వస్తుందని తెలుస్తుంది చేతికి, అంతే. అవునా కదా? దాని రంగు తెలియదు, రుచి తెలియదు. అవునా? మరి సముద్రపు పొంగు ఆగింది, గాలి అడిచాడు ఆయన. ఆయన మాట మాత్రం సెలవీయగా, ఆయన మాట మాత్రం, నీ జీవితంలో నా దేవుడు ఒక మాట సెలవిస్తే పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. హల్లెలూయా. ఆయన ఆఖరిలో అంటాడు, నా మాట మన ప్రసంగం ముగించేసి చూడండి. ఇలా అంటాడు కదా 41లో, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఈయన ఎట్టువాడో నీకు తెలుసా? మనం ధ్యానించుకుంటున్నా ఈయన ఎవరో నీకు తెలుసా? మనం వింటున్న వాక్యం ఈయన ఎట్టువాడో నీకు తెలుసా? నీకు అర్థం అవ్వాలి. నీవు నేను వింటున్న వాక్యం కర్త అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, ఈయన ఎవరో నీకు తెలియాలమ్మా. నువ్వు ఆరాధిస్తున్నా, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంతటి గొప్పవాడో నీకు అర్థం అవ్వాలి. వాళ్ళందరూ కూడా, వాళ్ళకి అర్థం కాల, శిష్యులకు అర్థం కాల, బోట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాల, ఆ పడవలో 12 మంది ఉన్నారు, వారికి అర్థం కాల. సృష్టికర్త వారి దగ్గర ఉన్నారు, వారికి అర్థం కావట్లా. సృష్టికర్తకి సృష్టి లోబడింది అంతే. ఆయన మాట మాత్రం సెలవిస్తే సముద్రమును గాలిని పొంగును అనపజేశాడు లేదా? సృష్టికర్తకి సృష్టి లోపడుతుంది. అమ్మా నీకు అర్థమవ్వాలి. ఈయన ఎవరో నీవు నేను ఆరాధిస్తున్నవాడు నీకు కూడా తెలియాలి. నీ దేవుడు ఎవరో, నీ దేవుడు ఎట్టువాడో నీకు తెలిస్తే నువ్వు అటు ఇటు ఊగిస్తున్నాడు, నువ్వు నిలబడతావు, వ్యాధిలో నిలబడతావు, బాధలో నిలబడతావు, కష్టంలో నిలబడతావు. నా దేవుడు నమ్మదగినడు. ఇశ్రాయేలు దేవుడు ఏమన్నా జీవితంలో అన్యాయం వచ్చేట అసంభవమో, అది జరగనే జరగదు. ఎవరికి అన్యాయం చేస్తే దేవుడు, నువ్వు నమ్మికొచ్చి నిలబడి చూడమ్మా, నీ విశ్వాసాన్ని కనబరిచి చూడు. ఇంకా చెప్పమంటే ఒక మాట, ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఇదిగో ఇక ఈ ప్రజలు నా మాట వింటారు, నన్ను దుఃఖపెట్టారని దేవుడు ప్రారంభ దినాల్లో నోహ కాలంలో ఇదిగో జల ప్రళయం చేత ఈ భూమిని నాశనం చేద్దామని చెప్పి దేవుడు కూరుకున్నప్పుడు వారిలో ఒక్కడు నీతిమంతుడిగా పడ్డాడు. ఎవరైనా? నోవహు. ప్రపంచం అంతట్లో అంటే దేవుడి దృష్టి ప్రతి ఇంటిని దర్శించింది. ప్రతి వ్యక్తిని తన తరములో చూడగా, ఆ తరంలో చూస్తే ఏ ఒక్కడు నీతిమంతుడిగా లేడు, ఏ ఒక్కడు విశ్వాసిగా లేడు. కానీ ఒక్క విశ్వాసం ఉన్నాడు, ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. అతని పేరు నోవహు. కానీ ఆ నోవహు నీతిమంతుడు నశించిపోవడం దేవుడి చిత్తము, విశ్వాసం నశించిపోవడం దేవుడి చిత్తము. ఆ ఒక్క విశ్వాసాన్ని రక్షించాడు. మిగతా వారందరినీ కూడా దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన కుటుంబం కూడా ఆ జాతి నుండి మనం అందరూ కూడా వచ్చాం. చూడండి, ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్క విశ్వాసం ఉంటే నాశపడిన దేవుడు, దాటిపోయిన దేవుడు ఆ ఒక్క విశ్వాసాన్ని రక్షించాడు. నీలో విశ్వాసం ఉంటే అమ్మా
నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కన్నీరు గారుస్తున్నావు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, నువ్వు కానుకిస్తున్నావు, నువ్వు మందిరానికి నడుస్తున్నావు. వీటన్నిటికి మించి నీలో విశ్వాసాన్ని నువ్వు కనపరచగలిగితే నీ విశ్వాసాన్ని బట్టి నీకు మేలు చేసే దేవుడు ఆయన. మనకి మన విశ్వాసాన్ని బట్టి మేలు చేయను గాక, మన యథార్థతను బట్టి మనకు మేలు కలుగును గాక, మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి మన మార్గము తిరగడం గాక. ఈయన ఎవరో నీకు నాకు తెలియాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈయన ఎవరో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువాడో నీకు తెలిస్తే ఆయన సృష్టికర్త. సృష్టి ఆయనకి లోబడుతుంది. నీ మీద వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిదీ కూడా లోపరచగలిగిన దేవుడు ఆయన. యేసయ్యా వందనాలు, వందనాలు ప్రభా, స్తోత్రములు నాయనని. ప్రభుకి ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన ముగించేసి నా మాట ముగించేసాను. ఈయన ఎట్టువాడు ఇంకా నీ బలము చేత, నీ జ్ఞానము చేత నువ్వు అనుకున్నట్లుగా జరగాలని కోరుకోవద్దు. అమ్మా అయ్యా, ఒక చిన్న మనవి ప్రభువుకి అప్పగించు. రోజు సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రభువుకి ఇచ్చే జీవితాన్ని ప్రభువుకి, సమర్పణ కలిగిన జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. అయ్యా నువ్వేం చేస్తావో చెయ్యయ్యా. ఈ బ్రతుకుని ఎటు తీసుకెళ్తావో తీసుకెళ్ళయ్యా. నా కుటుంబాన్ని ఏం చేస్తావు నువ్వు చెయ్యి ప్రభువా అని ప్రభువు మీద ఆధారపడి ప్రభు మీద అనుకుందాం. భయపడనివద్దయ్యా, సమస్యకి శ్రమకి భయపడనివద్దు ప్రభువా, సహాయించి. ఎంతో మందిని ఆయన చూపిస్తున్నాడు. ఇదిగో యోబును చూపించాడు, యోసేపును చూపించాడు ఆయన, ఇదిగో దానియేలును చూపించాడు ఆయన. వీరందరి జీవితాలు శ్రమలు శోధన ఉండనే వెళ్ళి, కానీ వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు దేవుడు. ప్రస్తుతానికి నీకు నాకు శ్రమ శోధనగా ఉందేమో, ఆయన ఉన్నతమైన స్థితిలో దేవుని ఆశించిన స్థితిలో నిలబెడతాడు. ధైర్యముతో విశ్వాసాన్ని కనబరచు. వారు దేవుడితోనే ఉన్నారు కానీ విశ్వాసం లేదు. సృష్టికర్తతో ఉన్నారు కానీ నమ్మిక లేదు వారికి. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది? ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందయ్యా? దేవుణ్ణే స్తుతిస్తున్నావు కానీ నమ్మిక ఉందా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, విశ్వాసం ఉందా నీకు ఆయన మీద? ఆయన అడుగుతున్నాడు, ఇంకా మీకు నమ్మిక లేదా? ఇంకా మీకు విశ్వాసం లేదా? ఎంతకాలం మీరు ఇట్లా ఉంటారు? ఇదే మాట నిన్ను అడిగితే, అమ్మా అయ్యా ఎంతకాలం ఇట్లా ఉంటారు? ఎంతకాలం? ప్రభువా విశ్వాసం ఉంటే ఆయన నీ దగ్గరికి రావడమే. విశ్వాసం ఆయన నడిపించింది, నీ నమ్మిక ఆయన పిలిచింది. నీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాడు? నీ ప్రార్థన ఎందుకు వినలేకపోతున్నాడు? నీ కన్నీరు ఎందుకు తుడలేకపోతున్నాడు? ఒక్కసారి ప్రభువు చూసి ఒక చిన్న ప్రార్థన. స్తోత్రం నాయనా, స్తోత్రం. అడుగు ప్రభువును అడుగు, నీకు విశ్వాసాన్ని పుట్టిస్తాడు ఆయన. అయ్యా నాలో విశ్వాసాన్ని పుట్టించు, స్థిర హృదయాన్ని నాకు దయచేయాలి, నూతన హృదయాన్ని నాకు పుట్టించు ప్రభువా, నూతన మనసు నాకు ఇవ్వు ప్రభువా. మీరు అడిగితే ఇస్తాడమ్మా, మీరు అడిగితే అనుగ్రహిస్తాడు ఆయన. అయ్యా వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఒకడు
కృప దయచేసాము నీకు వందనాలు అలాగే ప్రభు రాసిన మరి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నిజముగా తండ్రి ప్రభు అందరికీ వెళ్దామని తండ్రి ప్రభు అయ్యా ఇదిగోనైనా ప్రభు శిష్యుని ప్రభు అయ్యా నువ్వు తండ్రి పడవ తీసుకెళ్ళినప్పుడు ప్రభు అందరికీ అంటే తండ్రి ప్రభు మేము ఆధారిగానే అనుకున్నాం కానీ ఇంతకాలం ప్రభు అందరికంటే నీ పరలోక రాజ్యం మరి అయ్యా ఈ లోక సంబంధమైన విధంగా కాకుండా ప్రభు నీ పరలోక మర్మాలు మాకు తెలియజేసి వెలుగులు బట్టి నీ వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా నా వంటి ప్రభు మా విశ్వాస జీవితం తండ్రి ఎలాగ ఉందో ప్రభు అయ్యా నైనా ప్రభు అయ్యా ఇదిగో శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు అయ్యా మా విశ్వాసాన్ని మేము కోల్పోయేవారుగా ఉంటున్నామని ప్రభు ఆనాడు శిష్యుని సాదృశ్యంగా చేసి ప్రభు అయ్యా మీరు మాకు నేర్పించిన వెలుగును బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా తుఫాన్లు అలలు రేగినప్పుడు ప్రభు అయ్యా ఇదిగో భక్తులు ఎంతో మంది ప్రభు యోగి జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చారయ్యా యోసేపు జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చారు ప్రభు నిజంగా వారు ఆనాడు ప్రభు ఎంతో నిలబడ్డారు ప్రభు అయ్యా రక్షణ కోల్పోలేదయ్యా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రభు అయ్యా నిజంగా తండ్రి ప్రభు మేము కూడా అలాగూ స్థిరమైన విశ్వాసంలో నిలబడడానికి సహాయం దయచేయండి అయ్యా నిన్న వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచబడడానికి సహాయం దయచేయండి 30 ఫలించడానికి సహాయం దయచేయండి వాక్యానుసారమైన జీవితాలు జీవించే భాగ్యం మాకు దయచేయండి మరి ముఖ్యంగా తండ్రి ప్రభు మేము శోధనైన శ్రమలైన ఇబ్బందులైన ఇరుకులైన ప్రభు నిన్ను విడిచిపెట్టే వారిగా ఉండకుండా ప్రభు నువ్వు మాతో ఉన్నావని ప్రభు అయ్యా నువ్వు మాలో నివసిస్తున్నావని ప్రభు అయ్యా మేము నమ్మిక కలిగి ప్రభు నీతో గడపడానికి సహాయం దయచేయండి మా విశ్వాసం నిమిత్తమే బండ మీద కట్టుకోవడానికి సహాయం దయచేయమని నీ కృపాని కాపుదల మాపై మెండుగా పొమ్మరించమని అలాగే వేస్తున్నాము పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.